ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 65% కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మరి అంతకు ముందు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొత్తం 70 నుంచి 75% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు, మరి వాడు రెండు సార్ల మంత్రిగా మరి అతను కేటీఆర్ ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ 2 సార్ల మంత్రిగా పనిచేశాడు. కేటీఆర్ మరి రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దయచేసి మీ మీడియా ద్వారా, నేను కూడా చదువుకున్నాను, గౌరవం ఉంది, మర్యాద ఉంది, కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నట్లు మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. మా రాహుల్ గాంధీ గారిని, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు కేటీఆర్ అంటోడు. రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు అంటున్నా. ఆయన కాలు దుమ్ముకు కూడా సరిపోడు. అలాంటి మూర్ఖుడు రాహుల్ గాంధీని మాట్లాడడం సరియైంది కాదు. అరే నా కొడుక, నీకేం తెలుసని రాహుల్ గాంధీ గురించి మాట్లాడావు? రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడావు? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం, ఈ దేశ ప్రజలను స్వాతంత్ర పోరాటం కోసం సిద్ధం చేసి పోరాట ఉద్యమంలో అందరినీ నడిపించినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. రాహుల్ గాంధీ గారి నెహ్రూ గారి తండ్రి గారు కానీ వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేశారు, వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు. వాళ్ళ ఆస్తులను ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేశారు. ఆ రోజు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి అందరి కోసం వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు. మీరేం త్యాగం చేశారో చెప్పండి రా. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరాగాంధీ అమ్మ. రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఇప్పుడు ప్రజెంట్గా కూడా సోనియా గాంధీ అమ్మ కానీ మా రాహుల్ గాంధీ గారి కానీ సొంత ఇల్లు లేదు. ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్లో ఉంటున్నారు. సొంత ఆస్తి అంటూ లేదు. రాహుల్ గాంధీ కుటుంబం ఆస్తి అంతా ఈ దేశం కోసం అంకితం చేశారు. మరి అలాంటి కుటుంబాన్ని పట్టుకొని లుచ్చనా కొడుక నువ్వు మాట్లాడుతున్నావంటే
Subscribe us and press the bell icon for more interesting updates.